ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్ డిటిహెచ్, ఎయిర్టెల్ జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రకటన. ఒప్పందం లేకుండానే వెనుదిరిగిన అమెరికా ప్రతినిధులు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకాలని ఆశించిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు చివరకు ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన ఈ కీలక చర్చలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అధికారిక ప్రకటన చేశారు. దాదాపు 21 గంటల పాటు సాగిన ఈ చర్చలు తీవ్ర స్థాయిలో జరిగినప్పటికీ చివరికి ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ప్రతినిధులు తమ తుది ప్రతిపాదనను ఇరాన్ ముందుకు ఉంచినప్పటికీ దానిని అంగీకరించకపోవడంతో చర్యలు విఫలమయ్యాయని వెల్లడించారు. ఈ చర్చలు ఎంతో కీలకంగా భావించబడ్డాయి. ఎందుకంటే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ఇదే ఒక ప్రధాన అవకాశంగా ప్రపంచం మొత్తం ఆశతో ఎదురు చూస్తుంది. కానీ చర్చల ఫలితం లేకుండా ముగియడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ, మేము చాలా గంభీరంగా చర్చలు జరిపాం, కానీ ఒప్పందానికి రాలేకపోయామని పేర్కొన్నారు. అమెరికా తమ షరతులపై స్పష్టత ఇచ్చినా ఇరాన్ వాటిని అంగీకరించలేదని ఆయన తెలిపారు. ఈ చర్చలు విఫలమవ్వడానికి ప్రధాన కారణంగా అణు కార్యక్రమం అంశం నిలిచింది. అమెరికా ఇరాన్ పూర్తిగా అణు ఆయుధాలు అభివృద్ధి వదులుకోవాలని కోరింది. కానీ ఇరాన్ ఈ విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. ఇరాన్ అణు ఆయుధాలు అభివృద్ధి చేయబోమని స్పష్టమైన హామీ కావాలని అమెరికా తరపున వ్యాన్స్ చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. అమెరికా ప్రతినిధులు తమ ఫైనల్ అండ్ బెస్ట్ ఆఫర్ ను ఇరాన్ ముందు ఉంచినట్లు వ్యాన్స్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని చెప్పారు. దీంతో ఇక చర్చలు కొనసాగించడం సాధ్యం కాదని భావించి అమెరికా బృందం వెనుకతిరిగినట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో శాంతి ప్రయత్నాలకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇరాన్ వైపు నుంచి కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా తమపై అధిక ఒత్తిడి తెస్తోందని, తమ స్వభావాన్ని దెబ్బతీసేలా షరతులు పెట్టిందని ఇరాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆంక్షలు, అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి నియంత్రణ వంటి అంశాల్లో తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఈ కారణాల వల్ల చర్చలు ఒక దశకు ముందుకు సాగలేకపోతున్నాయి. ఇదే సమయంలో ఈ చర్చల ఫలితం యుద్ధ పరిస్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తులో కూడా అనిశ్చితిలో పడింది. చర్చలు విజయవంతమైతే యుద్ధం తగ్గే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మళ్లీ ఉద్రిక్తలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలని ఆందోళనగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరాపై ఆధారపడిన దేశాలు హర్ముజ్ జలసంధి పరిస్థితిని గమనిస్తున్నాయి. చర్యలు విఫలమవడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు పెరిగే అవకాశం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే మరోసారి చర్చలు ప్రారంభించాలని పలు దేశాలు కోరుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కూడా ఈ దశలో కీలకంగా మారింది. చర్చలు విఫలమైనప్పటికీ మరో విడత చర్చలు జరగడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇరువైపుల మధ్య ఉన్న విభేదాలను తగ్గించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే ఒప్పందం కుదిరే సూచనలు కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే అమెరికా ఇరాన్ చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. జేడీ వ్యాన్స్ ప్రకటించిన ప్రకారం ఒప్పందం లేకుండానే అమెరికా ప్రతినిధులు
వెనుదిరగడం శాంతి ప్రయత్నాలకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం యుద్ధం ముగింపు ఇంకా దూరంగానే ఉందని స్పష్టమవుతుంది. మరియు ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది.
ఇరాన్తో చర్చలపై అమెరికా కీలక వ్యాఖ్యలు. ఒప్పందం పెద్ద విషయం కాదన్న ట్రంప్. యుద్ధంలో పైచేయి సాధించామని వ్యాఖ్య. పశ్చిమాసియా యుద్ధ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరిగిన చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ లో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన తరువాత ఆయన స్పందిస్తూ ఒప్పందం కుదరకపోవడం పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పటికే తమ లక్ష్యాలను సాధించిందని, యుద్ధంలో పైచేయి సాధించామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం చివరి దశలో ఉందని, అమెరికా చేసిన చర్యల వల్ల ఇరాన్ తీవ్రంగా బలహీనపడిందని తెలిపారు. అవసరమైతే అమెరికా ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడే మేము వెనక్కి తగ్గినా ఇరాన్ తిరిగి కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అనే భావనను కూడా ఆయన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు అమెరికా తన సైనిక చర్యలపై నమ్మకాన్ని చూపుతున్నట్లు కనిపిస్తున్నాయి. ట్రంప్ ఒప్పందం గురించి మాట్లాడుతూ శాంతి ఒప్పందం కుదిరితే మంచిదే, కానీ అది తప్పనిసరిగా కాదని అన్నారు. అమెరికా ప్రయోజనాలు ఇప్పటికే రక్షించబడ్డాయని, ప్రపంచ చమురు మార్గాలను తిరిగి తెరవడంలో విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా చర్యలు ఫలితాలను ఇచ్చాయని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో చర్యలు విఫలమైన అమెరికా తన వ్యూహంలో మార్పు చేయాల్సి అవసరం ఉందని సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వం మరోవైపు చర్చలకు ఇంకా అవకాశం ఉందని చెబుతోంది. వైట్ హౌస్ వర్గాలు చర్చలు పూర్తిగా ముగియలేదని, భవిష్యత్తులో మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపాయి. కొన్ని నివేదికలు రెండు దేశాలు ఒక ప్రాథమిక ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఇరాన్ వైపు నుంచి కూడా స్పందనలు వస్తున్నాయి. అమెరికా వ్యాఖ్యలు ఖండిస్తూ తమ దేశం బలహీనపడిందని, తాము తమ హక్కులను కాపాడుకుంటామని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, హర్ముజ్ జలసంధి నియంత్రణ వంటి అంశాల్లో రాజీ పడబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చర్చలు విఫలమవ్వడం వల్ల యుద్ధం మళ్లీ తీవ్రం కావచ్చని భయపడుతున్నారు. ముఖ్యంగా చమురు సరఫరా, వాణిజ్య మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మళ్లీ శాంతి చర్చలు ప్రారంభించాలని కోరుతుంది. అమెరికా తీసుకున్న ఆర్థిక, సైనిక చర్యలు కూడా ఈ ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గడం, ఆర్థిక ఒత్తిడి పెరగడం వంటి అంశాలు చర్చల్లో కీలకంగా మారాయి. ఈ ఒత్తిడి వల్ల భవిష్యత్తులో ఇరాన్ చర్చలకు మరింత సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇరాన్తో చర్చలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని కొత్త దశలోకి నడిపిస్తున్నాయి. ఒప్పందం పెద్ద విషయం కాదని చెప్పడం, యుద్ధంలో విజయం సాధించామని ప్రకటించడం అమెరికా ధైర్యాన్ని చూపుతున్నప్పటికీ శాంతి ప్రక్రియపై అనిశ్చితిని పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోంది. యుద్ధం ముగింపు దశగా ఎలాంటి నిర్ణయాలు వస్తాయో ఎదురు చూస్తోంది.
మొట్టమొదటిసారి హార్మూజ్ ను దాటిన అమెరికా యుద్ధ నౌకలు, మైన్లను తొలగిస్తామని పెంటగాన్ ప్రకటన, స్పందించిన ఇరాన్, నియంత్రణ తమదేనని వ్యాఖ్య. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్ముజ్ జలసంధిలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ప్రారంభమైన తరువాత తొలిసారి అమెరికా యుద్ధ నౌకలు ఈ జలసంధిని దాటి వెళ్లినట్లు సమాచారం. అమెరికా నౌకా దళానికి చెందిన 2 ప్రధాన యుద్ధ నౌకలు ఈ మార్గంలో ప్రయాణించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చలకు దారితీసింది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా ఒక వ్యూహాత్మక సంకేతంగా కూడా భావిస్తున్నారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛగా ప్రయాణం కొనసాగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఈ చర్య ద్వారా తెలిపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సమాచారం ప్రకారం అమెరికా నౌకాదళానికి చెందిన గ్యాడ్జెట్ మిసైల్ డెస్ట్రాయర్లు హర్ముజ్ జలసంధిని దాటి పర్షియన్ గల్ఫ్ లోకి ప్రవేశించాయి. యుద్ధం ప్రారంభమైన తరువాత ఇది మొదటిసారి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ చర్యను అమెరికా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్ గా పేర్కొంది. అంతర్జాతీయ జలమార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నౌకలు ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో పెంటగాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాట్లు చేసిన సముద్ర మిసైళ్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని తెలిపింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని సురక్షితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. మైన్ల కారణంగా నౌకల రాకపోకలకు ప్రమాదం ఏర్పడుతోందని, వాటిని తొలగించడం అత్యంత అవసరమని అమెరికా భావిస్తుంది. ఈ చర్య ద్వారా వాణిజ్య నౌకలు మళ్లీ సురక్షితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పరిణామంపై ఇరాన్ నుంచి భిన్న స్పందన వచ్చింది. అమెరికా నౌకలు హర్ముజ్ జలసంధిని దాటినట్లు వచ్చినట్లు వార్తలు ఇరాన్ అధికారిక వర్గాలు ఖండించాయి. తమ అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ నౌకలు ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా ప్రయాణించలేవని పేర్కొన్నాయి. హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమకే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు 2 దేశాల మధ్య విభేదాలను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చాయి. ఇరాన్ సాయుధ దళాలు కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. తమ భూభాగానికి సమీపంగా వచ్చే నౌకలను కఠినంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నాయి. అవసరమైతే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ఈ పరిణామం ప్రభావం చూపుతోంది. హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాల్లో పెద్ద భాగం జరుగుతోంది. ఈ మార్గంలో ఈ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. ఇప్పుడు అమెరికా నౌకల ప్రవేశం, మైన్ల తొలగింపు చర్యలు ఈ పరిస్థితిని మార్చే అవకాశం ఉంది. కొన్ని నివేదికలు ఇరాన్ ఈ ప్రాంతంలో సముద్ర మైన్లు ఏర్పాటు చేసినట్లు సూచిస్తున్నాయి. ఈ మైన్లు నౌకలకు ప్రమాదకరంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అమెరికా ముందుగానే చర్యలు తీసుకుని ఈ మైన్లను తొలగించాలని చూస్తోంది. ఈ చర్యలు విజయవంతమైతే హర్ముజ్ మార్గం మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామం అమెరికా ఇరాన్ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇటీవల శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇలాంటి సైనిక చర్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉంది. ఇరువైపుల మధ్య నమ్మకం తగ్గడం, పరస్పర ఆరోపణలు పెరగడం కూడా పరిస్థితిని కారణమవుతుంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు హర్ముజ్ పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నాయి. ఈ మార్గం పూర్తిగా సురక్షితంగా మారకపోతే ఇంధన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే శాంతి చర్చలు పునఃప్రారంభించాలని పలు దేశాలు కోరుతున్నాయి. మొత్తంగా చూస్తే హర్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు ప్రవేశించడం, మైన్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించడం ఒక కీలక పరిణామంగా మారింది. అయితే ఇరాన్ దీనిని ఖండించడం, తమ నియంత్రణ కొనసాగుతోందని చెప్పడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది. మరియు ప్రతి నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది.